నమస్తే. ఈ పోరంబోగుద ఏదో మాట్లాడుతాను చూడండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిడ ఒక్కతే ఆడదే, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదన్నట్టు పేరుతున్నారు. చూద్దాం. సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాధాకృష్ణకి పెళ్ళం లేదా, కూతురు లేదా, పిల్లము పిల్లలు ఉన్నారంటే ఒక ఏబిఎన్ అంటే ఒక దమ్ముని ఛానల్గా మీరు 2019 నుంచి 2024 దాకా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే దమ్ముగా ఎదుర్కొన్న మగవాడు ఎవరంటే రాధాకృష్ణ. ఒక పోరంబోగుతాను, నేను నిజం చెప్తాను. నువ్వేది మాట్లాడుతానో రాధాకృష్ణ పిల్లము పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి గౌరవంగా నీతిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఛానల్ ఏదైనా ఉందంటే ఒక ఏబిఎన్ పోరంబోగుతాను. నువ్వు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పందిని చూపిస్తే పందినే అంటారు ఆ కార్యకర్తలు నాయకులు. అలాగే చెల్లిని పిల్లలంతా పిల్లని చెల్లినంత అంత. దాంట్లో తప్పేముంది? మీలో ఉన్న రౌడీజం అదే కదా. చెప్పు. వాళ్ళు పోరంబోగుతాను. పవన్ కళ్యాణ్ భార్య అని, భువనేశ్వరాన్ని ఎన్ని మాట్లాడినారు. ఎలాగైనా రోడ్ల మీదకి వచ్చి రంకిలేసాం మేము. పోరంబోగుతాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు కదా. పోరంబోగుతాను. మీ జగన్మోహన్ రెడ్డి నాయకురాలు ఒక్కటే, అలా ఆవిడ ఒక్కతే భార్య, మిగతా వారందరూ పిల్లలు కాదు. పవన్ కళ్యాణ్ బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ వల్లభనేని వంశీ కానీ ఎన్ని మాట్లాడినారు. వాళ్ళు పోరంబోగుతాను. నువ్వు ఒక నీ ఇలువత గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఆడదన్నవా? నీకు మళ్ళీ చెప్తానా, నీ మొగుడు ఎలా భరిస్తాడో కానీ నీ అంత నీతి తక్కువ లంజా కుదిరి ఎవరితో ఉండదు. పోరంబోగుతాను. చెప్పు. నువ్వేటి బంగారం ముద్ద మీద పుట్టావా? నువ్వు 100 రూపాయలకి సినిమాలు వచ్చినావు ఇండస్ట్రీలో. నువ్వు 100 రూపాయలు ఇస్తానంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పైకి ఎదిగిందాను. నువ్వే గోల్డ్ ముద్దల మీద పుట్టావా? నువ్వు అలాంటి బతికి నీ బతుకు. రాధాకృష్ణ డొక్కు సైకిల్తో వచ్చి నువ్వే కొనేసి ఇచ్చినావు. మరి నీ నోరు చూడు. మీ అమ్మ నాన్న నీ నెల పెంచారే తల్లి. మీ అమ్మ నాన్న తన్నారు ముందు, నిన్ను కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంకనాకుతుంది? ఒక టీవీ నైన్ కానీ, ఎన్టీవీ కానీ, దూరదర్శనం కానీ, 10 టీవీ కానీ, దిక్మాల దేవుడు సాక్షి ఛానల్ కానీ, ఒక పనికిమాల. ఏంటి నీకు ఒక కోపం? ఏంటి? ఏం పీకెత్తావు? చంద్రబాబు నాయుడు భార్య అన్నప్పుడు ఎవరైనా మేము రోడ్లు ఎక్కి ఇలాగ నీవు చెప్తానుగా, నీ మొగుడు ఒక లంగాగాడే. చెప్పు. సూట్ కేసు మధ్యలో రాయబారం ఈ బోకం ఉండే ఉంది. ఈ బోకరదాయ ఉంది. మరి సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు ఈ రాధాకృష్ణకి. కొవ్వెక్కిన పలుకులు కాదు, నీకు కొవ్వు తగ్గే రోజులు ఉన్నాయి. మా కూటమి ప్రభుత్వం దరిద్రం ఏంటంటే మంచి అభివృద్ధి చూసుకుంటుంది. 24 గంటలు 18 గంటలు పోయి రాజకీయం ప్రజల గురించి ఆలోచించి ఒక 4 గంటలు ఈ బాడుకో నాకు ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఒక 4 గంటలు ఆలోచిస్తే చాలు. వీళ్ళకి చెమటలు పట్టి అసలు చెప్తాను కదా. నీ వల్ల కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే అహంకారంతో చంద్రబాబు నాయుడు అయితే నీ వైసీపీ బతుకు నీ ఒక్క బతుకు. నీ వైసీపీ అదొక పార్టీ, అదొక నీతిమల పార్టీ, ఒక జాతీయ దిగిన పార్టీ. ఎప్పుడు కులాలే ఒక సమస్య వచ్చిందంటే ఒక సమస్య గురించి మాట్లాడండి. ఒక పోరంబోగుదాను. కులాలను ఎందుకు మధ్యకి తీసుకొస్తారు? ఇప్పుడు రాధాకృష్ణ అన్నారు సపోజ్ రాధాకృష్ణ ఆయన్ని విమర్శించాలి. ఇందులో కులం ఎందుకు వస్తుంది? విలువ తక్కువ దానా? నీ చెప్తాను కదా, నీ బతుకు నీకు మళ్ళీ చెప్తానా. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమా ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది కుటుంబాలు కాదా? ఎన్ని తిట్టినా నోటుకు వచ్చినట్టు తిట్టినావు నువ్వు. కానీ
ఆడెంగాలన్నావు, లంగాగాలన్నావు. నీకు మళ్ళీ చెప్తాను, మాది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటుంది కదా, నీ నోరు లెగుతుంది. అదే ఒక్క 4 గంటలు మీ గురించి టైం కేటాయించి పక్కన పెడితే మీ నాయకుడితో సహా గొడ్డలు ఉచ్చ కారుతుంది మీకు, ఇప్పటికే కారుతుంది. చెప్పు. చూస్తూ అనుకున్నారా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోలు ఎలా తగలబెట్టావో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొమ్ముని కరిగించడానికి అదే విధంగా రెడీగా. రాష్ట్రంలో మహిళలందరూ మంచివాళ్ళే. నేను ఉన్నమాట చెప్తున్నా. ఒక వైసీపీలో ఉన్న మహిళలు మాత్రమే దరిద్ర కొట్లాలు. మిగతా వైసీపీలో ఎంతమంది ఉంటారు? సపోజ్ ఒక 30 మంది 40 మంది ఉంటారు, ఒక 50 మంది ఉంటారు. మీకు దండం పెడతా, మీ వైసీపీలో తప్ప రాష్ట్రంలో 5 కోట్ల మందిలో 3% 4% ఆడవాళ్ళందరూ మంచోళ్ళే. నీలాంటి పోరం పోకోలు, నువ్వు నీతి జాతి లేని దాన్ని ఊరి ముద్ద తెలిసిన ఆంబోతుకోయిలాగా నోటికి వచ్చినట్టు పేలడం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనటం, చిన్న పెద్ద ఓ స్థాయి పరపతి ఏం చూడవు. నీలాంటి ఆడవాళ్ళు బతికితే ప్రపంచానికి దరిద్రం. కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈ రోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతని రాయటం. మీ సాక్షి ఛానల్ ఉంది, దాని అంత రోత చూసావు. ముందు ఏవేవి ఉన్నాయి? టీవీనే చూసావా? ఇది 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 దిక్కుమదిన ఛానల్, ఇదే దిక్కుమదిన ఛానల్, ఇది దిక్కుమదిన ఛానల్, ఏది ఇది ఇంకా దిక్కుమదిన ఛానల్. ఈ ఛానల్ ఇవి ఉన్నాయా? ఇంకో ఛానల్ ఉంది. మొత్తం ఈ దిక్కుమదిన ఛానల్ అన్నీ మీ ఉత్సదాగిన ఛానల్. నువ్వు ఛానల్ గురించి మాట్లాడతారు మీ బతుకులు. చంద్రబాబు నాయుడు రాసించే భూత మాటని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నావు. ఇది ఇంతటితో ఆపకపోతే ఖచ్చితంగా మహిళలందరూ నీ కొమ్ము తీస్తామని కూడా రాధాకృష్ణ. నువ్వేం చేసుకుంటావు చేసుకో. రాధాకృష్ణ ఎంట్రీ కూడా పీక్కోలేవు. వెంకటకృష్ణ డిబేట్ పెట్టిన వెంకటకృష్ణ కూడా పీక్కోలేవు. మీ నాయకుడు అసలు మీ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఉన్న 16 ఏళ్ళు జైలులో అంతకుడే రాధాకృష్ణ ఏం చేయలేపండు. నువ్వు అంత నీ బతికే అంతే. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్య. ఈ దిక్కుమాల దీనికి తన్నట్లేదు కూటమి ప్రభుత్వం. చూసావు ఎంతమంది, చూసావు ఏం పేరుతుంది పొక్కిది. ఇది దీన్ని సాగు కట్టాలా? హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి. ఒలే రోజా, నువ్వు సంస్కారం గురించి సంస్కృతి కోసం మాట్లాడతాను. నీకు దండం పెడతాను. ఆ సంస్కారం నీకు దండం పెడతాను. నీలో అది లేదే. నీకు దండం పెడతానే. నీ బతుకు తెగ నీకు ఆ ఇల్లులు ఏంటో తెలియదే. ఆడదానిలాగా ఉండాలని తెలియదు నీకు. నేను వదిలేసిన ఊరి మీద వదిలేసిన ఆంబోతుకోయిన రంకిలేయడం తప్ప నువ్వు ఆడదానిలాగా ఏ రోజైనా నడిచినావా? ఆడదానిలాగా ఏ రోజైనా నడిచినావా? మాట్లాడినావా? నువ్వెప్పుడు ఇల్లుల గురించి ఇది విశ్వసనీయత గురించి మాట్లాడతాను. నీకు దండం పెడతాను. పరువులు పోతాయి వాటికి. నీకు దండం పెడతాను రోజా. మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం, కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక. రోజా మీరు మొదలు పెట్టడం ఏముంది? మీ బతుకులే అయ్యి. రోజా మీరు మొదలు పెట్టరు. మీ పార్టీ భూత పురాణం పార్టీ. మీ అంత జాతితో దిగిన పార్టీ, మీలా నీతిమంతు పార్టీ. ఈ 29 రాష్ట్రాల్లో ఇలాంటి పార్టీ ఎవరికి రాకూడదు. ప్రజలారా మీ మొక్కుతాన్న ఇలాంటి దిక్కుమాల దిగిన పార్టీ భూస్థాపన చేయాలని మొక్కుతాన్నా. సిగ్గుతో చచ్చిపోతాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు సిగ్గులేదు కదా. ఒక్కసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రచారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు బాధితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ అమ్మ, మీ నాన్న, ఇంకొక ఇద్దరు నీలాంటి వాళ్ళు కన్నా సరే ఏబి అని ఇంటికి కూడా పీక్కోలేరు. రోజా నీకు చెప్తాను, మీ అమ్మ నాన్న నీలాంటి ఆడవాళ్ళని ఇంకో 10 మందిని కన్నా సరే ఏబి అని ఇంటికి కూడా పీకలేరు, కదిలించలేరు. మీరు ఏమనుకుంటాను? నేను రాధాకృష్ణ ఎండి రాధాకృష్ణ అని మాట్లాడుకుంటాను వా.
ఒక ప్రభుత్వం పడిపోవాలన్నా ఒక ప్రభుత్వం నిలబడాలన్నా సరే ఆ ఛానల్ చూస్తే తెలిసిపోద్ది. నేను నిజం చెప్తాను, నేను కళ్ళారా చూసా. ఆ ఛానల్ మనోడా తనోడా తప్పు శక్తి ఎవరైనా మీడియా ముందుకు వచ్చి నిరూపించిన ఛానల్ ఏదైనా ఉందంటే ఒక ఏబిఎన్. నిజం చెప్తాను, తప్పు మా ఓడి చేస్తే నా ఛానల్ కదా అని సమర్థించదు, దాచదు. బయట పెట్టే దమ్ముని ఛానల్ ఏదైనా ఉందంటే ఒక ఏబిఎన్. నేను మళ్ళీ చెప్తాను, గర్వంగా చెప్తాను. రోజా, మీ అమ్మ నాన్న మళ్ళీ నీళ్ళటోళ్ళు 100 మంది కన్నా సరే ఏం చేయలేరు, గుర్తుపెట్టుకో. వారంబోకాలు అందరు తయారైనారు. పేద పార్టీ. జై హింద్, జై భారత్.